దీక్షతులు ఎప్పుడు రాశారో ఎక్కడున్నారో ఎట్లున్నారో చూడలేదు కానీ దీక్షతుల వాక్యాన్ని సిద్ధాంతం చేసినట్లు మనకు దీక్షతుల మాదిరి ఉండి ప్రబోధించడం నాకు చాలా సంతోషించదగిన విషయం. ఎందుకంటే అంత అక్షరము మనకు ప్రబోధిస్తారు దీక్షతీయ వాక్యాన్ని. ఒక్కటి నేను విన్నవించుకునేది, మన పెద్దలు ఏదైతే దాపరికంగా గోప్యంగా మనకు ప్రబోధిస్తున్నారో అటువంటి విషయాలను కొద్దిగా దాపరికం పెట్టాలని నేను స్వామిని ఎప్పుడు ప్రాధేయపడుతుంటాను. ఎందుకనగా గోప్యమైన విషయం గోప్యంగానే ఉండాలి అని మన పెద్దలు తెలియజెప్పారు. కాబట్టి అక్కడ మనకు సంజ్ఞారూపకంగా తెలియజేసే విషయాలు సంజ్ఞారూపకంగానే ఉండాలి, దానికి విలువ. అయితే దానికి మనం చెప్పకూడదా ఇక్కడ పరిపూర్ణ బోధ అంటే ఎంతైనా చెప్పుకోవచ్చు. ఉపమానాలు ఎన్నైనా ఉన్నాయి. మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం ఏం లేదని ఎన్నైనా ఉన్నాయి. దానికి ఎన్ని పద్యాలు ఎన్ని కందార్థాలు ఏది ఎక్కడుంది అంటానంటే చెప్పిండు. తొర్రెలు 9 గల మేము మర్రికి ఒక 2 లోన మర్రెలు ఎర్రది తెల్లది నల్లది కర్రది దానాగ్రమందు గలదొక్క తూటు అది ఎరుకని పెరుగుండే చోటు కుర్రా గురుబేరాని గుడ్డలు చేబూని అని ఇటువంటి ఉపమానాలు మనకి ఎన్నో ఉన్నాయి. ఆ గుడ్డలతోనే ఇప్పుడు ఈ కాలంలో గుడ్డలు అంటే ఎవరికి తెలియదు. దానికి నేను ఇంట్లో గుడ్డలు పెట్టుకున్నాను చిన్నోళ్ళకి చూపనీకే. గుడ్డలు అంటే ఏమో తెలియదు, గొడ్డలు అనే తెలుసు కానీ గుడ్డలు తెలియదు. అంటే ఆ గుడ్డలు ఎట్లా ఉపయోగమవుతుంది? గొడ్డలు ఏరిని నరకదు. గుడ్డలు అయితే ఒక సైడ్ ఇట్లా కూర్చోగుంటాయి. పెద్ద మనుషులు అందరు చూసిండ్రు. ఓ సైడ్ కూర్చోగుంటది, మట్టిని తోడి ఏర్ల కింద మట్టి కాడికి తోడనికి పనికొస్తుంది. ఇంకోటి బార్చలాకుంటది, అది కింద ఇట్లా తోడుతుంది. మలచి కొట్టారపోయి మర్రి పులుగులరింటిని అనే పద్ధతిగా అక్కడ కందార్థం స్పష్టంగా రాసిండు. కానీ ఆ పద్ధతిగా ఏమంటాడంటే ఏ కలదొక్క తోటు అది ఎరుకనే పులుగుండే చోటు అంటాడు. ఈ పద్ధతిగా మనకు పెద్దలు ప్రబోధించారు. కాబట్టి అటువంటి విషయాన్ని గోప్యంగా మనం ఈ ఉపమానాలతో తెలియజెప్పుకుంటే బాగుంటుందని ప్రతిసారి అయ్యగారికి నేను విన్నవించుకుంటాను. కానీ దీక్షతీయం మాత్రం ఎవరికి రాదు అట్లా చెప్పనీకే. దానికి జోహార్లు అయ్యగారికి. మరి ఇప్పుడు శ్రీ శాంతానంద శంకరలింగం స్వాముల వారు మరి ఇక్కడ ఆరతి తెచ్చి పెడితే ఇంకా పెద్దలు మనకి ఎంతో అనుభవజ్ఞులు ఉన్నారు, వాళ్ళు చెప్పేటోళ్ళు ఉన్నారు. మనం ఎప్పటికీ తినేదే ఉంటది. ఏమి అంటారు, అన్నపు సూక్ష్మాంశం మన